హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం ఎస్ గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు ఎఫ్ఎండి టీకాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పరమేశ్వర్ సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీ ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశుసంపద పెంచడానికి, వ్యాధులు నివారించడానికి ప్రతి 6 నెలలకొకసారి వేసే ఎఫ్ఎండి టీకా ఉచితంగా వేయడం జరుగుతుంది. పాడి, పంట, వ్యవసాయానికి అనుబంధంగా ఆవులు పెంచే కార్యక్రమం ఎప్పటినుండో ఉంది. రైతులను కోరుతున్నా ఎరువులకు ఉపయోగపడి మన ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలి, ఆవుల పెంపకం ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వం బర్రెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహకరిస్తుంది. తెలంగాణలోని పాడి సంపద పెంచడానికి ఉపయోగపడాలి. మా క్యాంప్ ఆఫీస్లో జెర్సీ ఆవు ఉంది. అది 6 లీటర్ల పాలిస్తుంది. ప్రజాపాలనా ప్రభుత్వం ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టింది. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడాలి. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలి. ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశాం, దానిని వినియోగించాలి. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య పెరగాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి. సర్పెట్టున ఉంటుంది. ఇది మనం జనవరి వల్ల ఇప్పుడు 6 నెలల తర్వాత వేస్తాం సార్. అంటే ఈ సందర్భంగా రైతులందరినీ కోరేది ఏంటంటే సార్, అందరూ ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి దీన్ని ఒక 4-5 సంవత్సరాల లోపల పూర్తిగా అందరూ చెప్పండి. సార్ చెప్పేది 6 నెలల కోసం వేసుకుంటే ఏం వ్యాధి రాకుండా ఉంటుంది. నేను గవర్నమెంట్ ఇవ్వకుంటే ఫోకస్ చేసుకున్నాను. మనమే సంవత్సరానికి పూర్తిగా నిర్మూలించడానికి దీని ఒక ముఖ్య ఉద్దేశం. అట్లా రోజు మనం పురాతనం నుంచి కూడా పాడి పంట అంటాం. వ్యవసాయదారునికి అనుబంధంగా బర్రెలు, ఆవులు పెంచుకునేటువంటి ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది, కొత్త కాదు. కానీ ఈ మధ్య కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది అనే దాని మీద పూర్తిగా పశు సంపద తక్కువైతా ఉంది. కానీ అది ఉండడం వల్ల మనం బయట యూరియాలు కొనుకొచ్చుకునే అవసరం లేకుండా ఎరువు దొరుకుతుంది. తర్వాత పిల్లలు ఎదగడానికి కల్తీ లేని పాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ప్యాకెట్ పాలు మనం ఎంత కాదన్నా మళ్ళీ అది ప్లాస్టిక్ లో వచ్చేటువంటి ప్యాకెట్ పాలే. అందుకే మన ఇళ్లలో పాలు, నేను నా దగ్గర కూడా నేను హైదరాబాద్ లో, కరీంనగర్లో ఇక్కడ ఎవరు మరి ఆవు లేదు కానీ కాబట్టి పాలు ప్రాసెసింగ్ కాకముందు దొరికితే కూడా ఇబ్బంది లేదు. నా దగ్గర ఆవులు పెట్టుకున్నాను. నేను నా దగ్గర జెర్సీ ఆవు 6 లీటర్ల పాలు ఇస్తాను నా క్యాంప్ ఆఫీస్ లో. సో అట్లా మీరు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, పశు సంపదను పెంచండి. అయితే దానికి వచ్చే వ్యాధులకు సంబంధించి కూడా ఇవాళ గాలికుంట వ్యాధిని రాకుండా ఉండడానికి కొరకు టీకాలు ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు అందరూ. ఈ వచ్చే వర్షాకాలం ప్రతి ఇంటికి చెట్లు పెట్టాలి. మొత్తం పోతారం అంతా పచ్చగా కనబడాలి. పక్కకు ఆ హుస్నాబాద్ మున్సిపల్ కాలుష్యం రాకుండా మీరు కాపాడుకోవాలి చెట్లను పెట్టి. దాని తర్వాత పెట్టడం కష్టమైతే చెట్లు పెట్టండి. తర్వాత ఇచ్చిన అవి ఊర్లలో ఏ ఫంక్షన్ అయినా, పురుడైనా, పుట్టెంటుకలైనా, పెళ్లైనా, పెళ్లి రోజైనా ఏదైనా మంచిదే. అవి ఆ సంఘం దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకు మీ ప్లేట్ ఖర్చు 5 రూపాయలు అవుతుంది. ప్లాస్టిక్ ప్లేట్ గదాల మందం వాళ్ళకి ఇస్తే కడగడానికి కొరకు ఉపయోగించుకుంటారు. వాడడానికి ₹1 కూడా మీరు కిరాయి ఇచ్చే అవసరం లేదు. మహిళా సంఘాలు నేను వాళ్ళకు
మీ ఊరికి ఒక ఆస్తిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఇచ్చినా, అన్ని ఊర్లకు ఇచ్చినా మీరు కూడా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ హోటల్ గ్లాసులు ఇవ్వాలన్నది ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పాడి సంపద ఆవులను పెంపొందించాలనే ఆలోచనతోటి ఏ వ్యాధితోటైతే ఇబ్బంది కలుగుతోందో గాలికుంట వ్యాధితోటి వాటిని నివారించడానికి 6 నెలలకు ఒక టీకా వేసేది ప్రభుత్వం తరఫున ఉచితంగా అవకాశం కలిగిస్తా ఉన్నారు. దీన్ని రైతులంతా వినియోగించుకొని మనం ఎప్పుడు కూడా పాడి పంట జంట కవుల్లాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఆవులు బర్రెలు పెంచేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా గత ఆనవాయితీ ఎప్పటి నుంచో చరిత్రలో ఉంది. ఇప్పుడు కొంత పని అలసత్వం వల్ల చేయలేకపోతున్నా. నేను రైతులందరినీ కోరుతా ఉన్నా, అటు ఎరువులుగా ఉపయోగపడి ఇటు మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పాలతో సహా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యవసాయదారులందరూ కూడా మరి ఈ యొక్క ఆవుల పెంపకం, బర్రెల పెంపకానికి సంబంధించి ఉత్సాహాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాటి ఆరోగ్యం పట్ల, అదేవిధంగా బర్రెలు ఆవులు కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ అవకాశం వినియోగించుకొని తెలంగాణలో పాడి సంపదను పెంచే ప్రయత్నం జరగాలని కోరుకుంటాం.